హాయ్ వ్యూవర్, I am Mahipal. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధపడాలి అనే విషయంపై సరళంగా తెలుగులో సూచనలు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడే విధానం. 1. చదువుకు సరైన ప్రణాళిక తయారు చేయాలి. ప్రతి విషయానికి రోజువారీ టైం టేబుల్ వేసుకుని చదవాలి. కష్టం అనిపించే విషయాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. 2. పాఠ్యపుస్తకాలను పూర్తిగా చదవాలి. బోర్డు పరీక్షలకు పాఠ్యపుస్తకమే ప్రధాన ఆధారం. ప్రతి పాఠాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకోవాలి. 3. ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకోవాలి. చదివిన పాఠాల్లో ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు, నిర్వచనలు నోట్బుక్లో రాయాలి. 4. రోజూ పునశ్చరణ చేయాలి. చదివినది మర్చిపోకుండా రోజూ రివిజన్ చేయడం చాలా ముఖ్యం. 5. మోడల్ పేపర్లు మరియు పాత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలి. ఇవి చేయడం వల్ల ప్రశ్నల సరళి అర్థమవుతుంది. టైం మేనేజ్మెంట్ మెరుగవుతుంది. 6. సందేహాలు వెంటనే నివృత్తి చేసుకోవాలి. అర్థం కాని విషయాలను టీచర్లను లేదా స్నేహితులను అడిగి క్లియర్ చేసుకోవాలి. 7. ఆరోగ్యం కూడా ముఖ్యం. సమయానికి భోజనం, సరిపడ నిద్ర, కొద్దిగా విశ్రాంతి అవసరం. 8. ఆత్మవిశ్వాసం ఉంచుకోవాలి. భయం లేకుండా ధైర్యంగా చదవాలి. కష్టపడి చదివితే విజయం తప్పక వస్తుంది. మీరు కావాలంటే ప్రత్యేక సబ్జెక్ట్ వారీగా స్టడీ ప్లాన్ కూడా తయారు చేసి ఇవ్వగలను. గణితం, సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్. హాయ్ వ్యూవర్, I am Mahipal. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది 10వ తరగతి బోర్డు పరీక్ష, గణితం, మ్యాథ్స్ ఎలా సిద్ధపడాలి అనే విషయానికి గురించి స్పష్టంగా, సులభంగా తెలుగులో సూచనలు. 10వ తరగతి బోర్డు పరీక్షకు గణితం సిద్ధపడే విధానం. 1. బోర్డు సిలబస్ మరియు వెయిటేజ్ తెలుసుకోవాలి. ముందుగా మొత్తం సిలబస్ ఒకసారి చూడాలి. ఎక్కువ మార్కులు వచ్చే అధ్యాయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆల్జబ్రా, ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ ముఖ్యమైనవి. 2. పాఠ్యపుస్తకం, టెక్స్ట్బుక్ నే ప్రధాన ఆధారం. బోర్డు పరీక్షకు పాఠ్యపుస్తకమే కీలకం. అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని ఎక్సర్సైజెస్, మిసలేనియస్ ప్రాబ్లమ్స్ తప్పకుండా సాధన చేయాలి. 3. ఫార్ములా బుక్ తయారు చేసుకోవాలి. ప్రతి అధ్యాయం నుంచి ఫార్ములాలను ఒక చిన్న నోటుబుక్లో రాసుకోవాలి. రోజూ రివిజన్ చేయాలి. 4. రోజూ సాధన చేయాలి. గణితం చదివితే కాదు, సాధన చేస్తేనే వస్తుంది. రోజుకు కనీసం 2 నుండి 3 గంటలు గణితం చదవాలి. 5. స్టెప్ మార్క్స్కి ప్రాధాన్యం ఇవ్వాలి. సమాధానాన్ని క్రమంగా, స్పష్టంగా, సరైన స్టెప్స్తో రాయడం అలవాటు చేసుకోవాలి. చివరి సమాధానం తప్పైనా స్టెప్స్ ఉంటే మార్కులు వస్తాయి. 6. జియోమెట్రీ మరియు డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫిగర్స్ సరిగ్గా గీయాలి. స్కేల్, పెన్సిల్ వాడాలి. డయాగ్రామ్తో పాటు లేబుల్స్ తప్పనిసరి. 7. పాత ప్రశ్నాపత్రాలు మరియు మోడల్ పేపర్లు. గత 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్నాపత్రాలు చేయాలి. 3 గంటల టైం పెట్టుకొని పరీక్షలా రాయాలి. 8. తప్పులు విశ్లేషించాలి. తప్పు చేసిన ప్రశ్నలను గుర్తించి, ఎందుకు తప్పు వచ్చిందో తెలుసుకుని మళ్లీ సాధన చేయాలి. 9. పరీక్షకు ముందు వారం. పూర్తి సిలబస్ రివిజన్. ఫార్ములాలు, ముఖ్యమైన సమస్యలు. రోజూ ఒక మోడల్ పేపర్. 10. పరీక్షకు ముందు రోజు ఫార్ములాలు మాత్రమే చదవాలి. కొత్త సమస్యలు చేయకూడదు. భయం వద్దు, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సరిపడ నిద్ర తీసుకోవాలి. విజయ మంత్రం, నిరంతర సాధన ప్లస్ సరైన విధానం సమానము మంచి మార్కులు. హాయ్ వ్యూవర్, I am Mahipal. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ 10వ తరగతి సోషల్ స్టడీస్ బోర్డు పరీక్షకు ఎలా సిద్ధం కావాలో సులభంగా తెలుగులో వివరించాను. 1. ముందుగా సిలబస్ తెలుసుకోండి. సోషల్ స్టడీస్లో సాధారణంగా ఇవి ఉంటాయి: చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, సివిక్స్, అర్థశాస్త్రం. బోర్డు ఇచ్చిన అధికారిక సిలబస్ చూసి తొలగించిన పాఠాలు, ఎక్కువ మార్కులు ఉన్న పాఠాలు మార్క్ చేసుకోండి. 2. రోజువారీ చదువు ప్రణాళిక. ప్రతిరోజూ 1.5 నుండి 2 గంటలు సోషల్ చదవాలి. ఉదాహరణ ప్రణాళిక: రోజు 1 చరిత్ర ప్లస్ మ్యాప్ ప్రాక్టీస్, రోజు 2 భూగోళ శాస్త్రం, రోజు 3 సివిక్స్, రోజు 4 అర్థశాస్త్రం, రోజు 5 రివిజన్ ప్లస్ ప్రశ్నలు, రోజు 6 మోడల్ పేపర్, రోజు 7 బలహీన అంశాలు ప్లస్ మ్యాప్. 3. ప్రతి విషయానికి ఎలా చదవాలి. చరిత్ర, తేదీలు, సంఘటనలు, కారణాలు, ఫలితాలు ముఖ్యము. ముఖ్యమైన వ్యక్తుల గురించి చిన్న నోట్స్ రాయండి. సమాధానాలు పాయింట్లలో రాయడం ప్రాక్టీస్ చేయండి. టైమ్లైన్లను పదే పదే రివిజన్ చేయండి. భూగోళ శాస్త్రం.
మ్యాప్ వర్క్ చాలా ముఖ్యము. రోజూ 10 నుండి 15 నిమిషాలు మ్యాప్ ప్రాక్టీస్ చేయండి. నిర్వచనాలు, చిత్రాలు, డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. గుర్తుంచుకోవడానికి చిన్న ట్రిక్స్ వాడండి. సాంప్రదాయక భవనం పౌరశాస్త్రం, సివిక్స్. కేవలం బట్టి కాకుండా అర్థం చేసుకుని చదవాలి. ముఖ్య పదాలు, కీవర్డ్స్ నేర్చుకోండి. తేడాలు, డిఫరెన్సెస్ స్పష్టంగా రాయడం ప్రాక్టీస్ చేయండి. కేస్ స్టడీ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. డబ్బు సంచి అర్థశాస్త్రం. భావాలను ఉదాహరణలతో అర్థం చేసుకోండి. నిర్వచనాలు, లాభాలు, నష్టాలు గుర్తుపెట్టుకోండి. ఉన్నట్లయితే సంఖ్యాత్మక ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. 4. సమాధానాలు రాయడం ఆన్సర్ రైటింగ్. రోజూ 2 నుండి 3 ప్రశ్నలు రాయడం అలవాటు చేసుకోండి. హెడ్డింగ్స్, పాయింట్లు ఉపయోగించండి. ముఖ్య పదాలను అండర్లైన్ చేయండి. వర్డ్ లిమిట్ పాటించండి. 5. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు. గత 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలు చదవండి. తరచుగా వచ్చే ప్రశ్నలను గుర్తించండి. టైం పెట్టుకొని పరీక్షలాగా రాయండి. 6. రివిజన్ స్ట్రాటజీ. చిన్న నోట్స్తో రివిజన్ చేయండి. మ్యాప్లు తప్పకుండా మళ్ళీ చూడండి. పరీక్షకు ముందు నెల కుడివైపు చూపుతున్న బాణం రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ మాత్రమే. 7. పరీక్ష రోజు సూచనలు. ప్రశ్నలు జాగ్రత్తగా చదవండి. ముందుగా సులభమైన ప్రశ్నలు రాయండి. మ్యాప్ వర్క్ పెన్సిల్తో చక్కగా చేయండి. ఏ ప్రశ్నను ఖాళీగా వదలకండి. 8. ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం కండలు. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్ర. మధ్యలో చిన్న విరామాలు. మీపై మీకు నమ్మకం పెట్టుకోండి. హై వ్యూవర్, ఐఎమ్ మహిపాల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ 10వ తరగతి సైన్స్ బోర్డు పరీక్షకు ఎలా సిద్ధం కావాలో సులభంగా తెలుగులో వివరించాను. 1. ముందుగా సిలబస్ పూర్తిగా తెలుసుకోండి. సైన్స్లో సాధారణంగా 2 భాగాలు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. బోర్డు ఇచ్చిన అధికారిక సిలబస్ చూసి తొలగించిన పాఠాలు, ఎక్కువ మార్కులు ఉన్న పాఠాలు గుర్తించండి. 2. రోజువారీ చదువు ప్రణాళిక. రోజుకు 2 నుండి 3 గంటలు సైన్స్ చదవాలి. ఉదాహరణ స్టడీ ప్లాన్. రోజు 1 ఫిజిక్స్, రోజు 2 కెమిస్ట్రీ, రోజు 3 బయాలజీ, రోజు 4 ఫిజిక్స్ ప్లస్ న్యూమరికల్స్, రోజు 5 కెమిస్ట్రీ ప్లస్ సమీకరణాలు, రోజు 6 బయాలజీ ప్లస్ డయాగ్రామ్స్, రోజు 7 రివిజన్ ప్లస్ మోడల్ పేపర్. 3. ప్రతి విభాగం ఎలా చదవాలి. విద్యుత్ చిహ్నం ఫిజిక్స్. ఫార్ములాలను ఒక నోట్బుక్లో రాయండి. న్యూమరికల్ ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ చక్కగా గీయడం అలవాటు చేసుకోండి. యూనిట్స్, నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి. టెస్ట్ ట్యూబ్ కెమిస్ట్రీ. రసాయన సమీకరణాలు, కెమికల్ ఎక్వేషన్స్ రాయడం ప్రాక్టీస్ చేయండి. రియాక్షన్లు అర్థం చేసుకుని చదవండి. నిర్వచనాలు, తేడాలు నేర్చుకోండి. ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ ముఖ్యంగా చదవండి. నారుమొక్క బయాలజీ. డయాగ్రామ్స్ చాలా ముఖ్యము. ప్రతి పాఠానికి చిన్న నోట్స్ రాయండి. పదజాలం, టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. 3 మార్కులు, 5 మార్కుల ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. 4. సమాధానాలు రాయడం ఆన్సర్ రైటింగ్. పాయింట్లలో రాయండి. అవసరమైన చోట డయాగ్రామ్ గీయండి. ముఖ్య పదాలను అండర్లైన్ చేయండి. వర్డ్ లిమిట్ పాటించండి. 5. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు. గత 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలు చదవండి. తరచుగా వచ్చే ప్రశ్నలను గుర్తించండి. టైం పెట్టుకుని పరీక్షలా రాయండి. 6. రివిజన్ స్ట్రాటజీ. ఫార్ములా షీట్, సమీకరణాల షీట్ తయారు చేసుకోండి. రోజూ కొంత రివిజన్ చేయండి. పరీక్షకు ముందు నెల కుడివైపు చూపుతున్న బాణం రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ మాత్రమే. 7. పరీక్ష రోజు సూచనలు. ముందుగా సులభమైన ప్రశ్నలు రాయండి. న్యూమరికల్స్లో స్టెప్స్ తప్పకుండా రాయండి. డయాగ్రామ్స్ క్లియర్గా గీయండి. ఏ ప్రశ్నను ఖాళీగా వదలకండి. 8. ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్ర. చిన్న బ్రేక్స్ తీసుకోండి. మీపై నమ్మకం పెట్టుకోండి. హై వ్యూ. ఇక్కడ 10వ తరగతి తెలుగు బోర్డు పరీక్షకు ఎలా సిద్ధం కావాలో సులభంగా వివరించాను. 1. సిలబస్ పూర్తిగా తెలుసుకోండి. ముందుగా మీ బోర్డు సిలబస్ ఏపీ, టీఎస్, సిబిఎస్ఈ చూడండి. తెలుగులో సాధారణంగా ఇవి ఉంటాయి. గద్య భాగం ప్రోజ్, పద్య భాగం పోయట్రీ, వ్యాకరణం, రచన ఎస్సే, లెటర్, స్టోరీ, ప్రేసి. అపఠిత గద్యాంశం. 2. రోజువారీ చదువు ప్రణాళిక. రోజుకు 1.5 నుండి 2 గంటలు తెలుగు చదవాలి. ఉదాహరణ: రోజు 1 గద్యపాఠం ప్లస్ ప్రశ్నలు, రోజు 2 పద్యాలు ప్లస్ భావార్థం, రోజు 3 వ్యాకరణం, రోజు 4 రచన, రోజు 5 అపఠిత గద్యాంశం.
రోజు 6 మోడల్ పేపర్. రోజు 7 రివిజన్. 3 ఎలా చదవాలి భాగాల వారీగా. గద్య భాగం. పాఠం అర్థం చేసుకుని చదవండి. ముఖ్య పదాలు, భావాలు అండర్లైన్ చేయండి. ప్రశ్నలకు పాయింట్లలో సమాధానాలు రాయండి. పదజాల అర్థాలు గుర్తుపెట్టుకోండి. పద్య భాగం. పద్యం చదివి అర్థం చేసుకోవాలి. భావార్థం, ఆశయం ముఖ్యము. కవి పేరు, రచన గుర్తుంచుకోండి. అలంకారాలు, ఛందస్సు ఉన్నట్లయితే చదవండి. వ్రాస్తున్న చేయి వ్యాకరణం. సందులు, సమాసాలు, విభక్తులు, కాలాలు, సమానార్థకాలు, విరుద్ధార్థకాలు. ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి. రచన, క్రియేటివ్ రైటింగ్. వ్యాసం, లేఖ, కథ రాయడం ప్రాక్టీస్ చేయండి. మాట్లాడే భాష కాకుండా శుద్ధమైన తెలుగు వాడండి. ప్రారంభం, మధ్య, ముగింపు స్పష్టంగా ఉండాలి. అపఠిత గద్యాంశం. గద్యాంశాన్ని శ్రద్ధగా చదవండి. ప్రశ్నల అర్థం తెలుసుకుని సమాధానం రాయండి. వ్యాకరణ తప్పులు లేకుండా రాయండి. 4 సమాధానాలు రాయడం ఆన్సర్ రైటింగ్ టిప్స్. అక్షరాలు స్పష్టంగా, అందంగా రాయండి. హెడ్డింగ్స్, పాయింట్లు వాడండి. ముఖ్య పదాలను అండర్లైన్ చేయండి. వర్డ్ లిమిట్ పాటించండి. 5 గత సంవత్సరాల ప్రశ్న పత్రాలు. గత 5 నుండి 10 సంవత్సరాల ప్రశ్న పత్రాలు చదవండి. తరచుగా వచ్చే ప్రశ్నలను గుర్తించండి. టైం పెట్టుకుని పరీక్షలా రాయండి. 6 రివిజన్ స్ట్రాటజీ. చిన్న నోట్స్ తయారు చేసుకోండి. పద్యాల భావార్థం రోజూ రివిజన్ చేయండి. పరీక్షకు ముందు నెల కుడివైపు చూపుతున్న బాణం రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ మాత్రమే. 7 పరీక్ష రోజు సూచనలు. సులభమైన ప్రశ్నలు ముందుగా రాయండి. స్పెల్లింగ్ తప్పులు చెక్ చేయండి. సమయాన్ని సరిగా పంచుకోండి. ఏ ప్రశ్నను ఖాళీగా వదలకండి. 8 ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యం. రోజుకు 7 నుండి 8 గంటలు నిద్ర. చదువులో ఒత్తిడి తీసుకోకండి. మీపై మీకు Here is a clear and effective guide to prepare for the 10th class board exam, English subject. 1. Understand the syllabus properly. First, check your official board syllabus, CBSE, State Board. English usually includes prose lessons, poetry, drama if included, grammar, writing skills, unseen passage, reading comprehension. 2. Make a daily study plan. Study English for 1.5-2 hours every day. Sample study plan. Day 1, prose lesson plus questions. Day 2, poetry plus explanation. Day 3, grammar practice. Day 4, writing skills. Day 5, reading comprehension. Day 6, sample paper. Day 7, revision. 3. How to prepare each section. Prose, drama. Read the lesson carefully and understand the theme and characters. Learn word meanings and phrases. Practice short and long answers. Write answers in points where possible. Poetry. Understand the central idea and message. Learn poetic devices if included. Practice reference to context questions. Memorize important lines. Grammar. Focus on tenses, active and passive voice, direct and indirect speech, modals, subject-verb agreement. Practice grammar 20 to 30 minutes daily. Writing skills. Practice letter writing, essays, articles, story writing, reports. Tips. Follow the correct format. Use simple and clear language. Avoid grammatical mistakes. Reading comprehension. Read the passage carefully. Answer from the passage only. Improve speed and accuracy by daily reading. 4. Answer writing tips. Write neatly and clearly. Stick to the word limit. Use paragraphs and headings. Underline keywords. 5. Practice previous year question papers. Solve last 5 to 10 years question papers. Identify repeated questions. Practice with a time limit. 6. Revision strategy. Make short notes for themes, characters, and poems. Revise grammar rules regularly. Last month write pointing arrow revision plus practice only. 7. Exam day tips. Attempt easy questions first. Manage time wisely. Check spelling and grammar. Do not leave any question unanswered. 8. Improve English daily. Read newspapers, stories, or novels. Watch English news or educational videos. Learn 5 new words daily and use theme. 9. Stay confident and healthy. Sleep well before the exam. Stay calm and confident. यहाँ कक्षा 10वीं बोर्ड परीक्षा हिंदी विषय की तैयारी कैसे करें, इसे सरल हिंदी भाषा में समझाया गया है। 1. सबसे पहले पाठ्यक्रम सिलेबस समझें। अपने बोर्ड CBSE स्टेट बोर्ड का आधिकारिक सिलेबस देखें। हिंदी विषय में सामान्यतः ये भाग होते हैं।
गद्य खंड, पद्य खंड, व्याकरण, लेखन कौशल, अपठित गद्यांश पद्यांश। 2. दैनिक अध्ययन योजना बनाएं। रोज 1.5 से 2 घंटे हिंदी पढ़ें। उदाहरण अध्ययन योजना। दिन 1 गद्य पाठ जोड़ प्रश्न। दिन 2 पद्य पाठ जोड़ भावार्थ। दिन 3 व्याकरण अभ्यास। दिन 4 लेखन कौशल। दिन 5 अपठित गद्यांश। दिन 6 मॉडल प्रश्न पत्र। दिन 7 पुनरावृत्ति रिवीजन। 3. प्रत्येक भाग की तैयारी कैसे करें। गद्य खंड, पाठ को समझकर पढ़ें। कठिन शब्दों के अर्थ लिखें। प्रश्नों के उत्तर बिंदुओं में लिखने का अभ्यास करें। पात्रों और मुख्य विचार को याद रखें। पद्य खंड, कविता का भावार्थ और संदेश समझें। कवि का नाम और रचना याद रखें। अलंकार यदि पाठ्यक्रम में हो सीखें। बार बार पढ़कर कविता याद करें। व्याकरण, मुख्य विषय, संधि, समास, काल, वाक्य शुद्धि, पर्यायवाची और विलोम शब्द। रोज थोड़ा थोड़ा अभ्यास बहुत जरूरी है। लेखन कौशल, अभ्यास करें। निबंध, पत्र, आवेदन, अनुच्छेद, कहानी। ध्यान रखें, सरल और शुद्ध हिंदी लिखें। सही प्रारूप फॉर्मेट का पालन करें। भूमिका, विषय वस्तु और निष्कर्ष स्पष्ट हो। अपठित गद्यांश, गद्यांश ध्यान से पढ़ें। उत्तर गद्यांश से ही लिखें। वर्तनी और व्याकरण की गलती न करें। 4. उत्तर लेखन के महत्वपूर्ण सुझाव। लिखावट साफ और सुंदर रखें। मुख्य शब्दों को रेखांकित करें। शब्द सीमा का पालन करें। प्रश्न का उत्तर प्रश्न के अनुसार ही लिखें। 5. पिछले वर्षों के प्रश्न पत्र हल करें। पिछले 5-10 वर्षों के प्रश्न पत्र हल करें। बार बार आने वाले प्रश्न पहचानें। समय सीमा में लिखने का अभ्यास करें। 6. पुनरावृत्ति रिवीजन की रणनीति। कविता, व्याकरण और शब्दार्थ के संक्षिप्त नोट्स बनाएं। रोज थोड़ा सा रिवीजन करें। परीक्षा से पहले के महीने में केवल अभ्यास और पुनरावृत्ति। 7. परीक्षा के दिन के सुझाव। पहले आसान प्रश्न हल करें। समय का सही प्रबंधन करें। उत्तर लिखने के बाद वर्तनी जांचें। कोई प्रश्न खाली न छोड़ें। 8. आत्मविश्वास और स्वास्थ्य। पर्याप्त नींद लें, तनाव न लें, खुद पर विश्वास रखें। यहाँ कक्षा 10वीं बोर्ड परीक्षा हिंदी विषय की तैयारी कैसे करें, इसे सरल हिंदी भाषा में समझाया गया है। 1. सबसे